వెల్కమ్ టు మై ఛానల్ హేమ హంగామా. నేను మీ హేమ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? నేను కూడా చాలా చాలా బాగున్నాను. మరి ఈ రోజు హేమ హంగామాలో అప్డేట్స్ ఏంట్రా అంటే పుష్ప 2 రాలేకపోయింది, మరి రాజాసాబ్ వస్తాడా ఏంటి అని అనుకుంటున్నారా? అరే పుష్ప ఎందుకు రాలేదు, రాజాసాబ్ ఎందుకు రాలేదు, రెండింటికి బోల్ టైం ఉంది కదా, ఏంటి నువ్వు కన్ఫ్యూజ్ చేస్తున్నావు హేమా అని అనుకోవద్దు. మ్యాటర్ ఏంటంటే పుష్ప 2 ఇప్పటికే వాయిదాల మీద వాయిదాలు ఏదో కోర్టులో కేసు కచేరీలాగా వాయిదా పడుతూ వస్తుంది కదా. అసలైతే ఆగస్టు 15కి రావాల్సిన పుష్ప అదిగో టక్కన ఒక ఏమంటారు ఇలా కొడితే అలా సిక్సర్ వెళ్ళినట్టు అలా డిసెంబర్ 6కి వెళ్ళిపోయింది. అవునా? ఇప్పుడు కాస్త అది కూడా ఎలా అయిపోయిందంటే, సో మేబీ ఇంకా వర్క్ షెడ్యూల్ పూర్తవక అది ఇంకా పోస్ట్ పోన్ అవుతుందేమో అన్న థింగ్ అయితే లోపల సినిమా వాళ్ళు ఉంటారు కదా, సినీ సర్కిల్ అంటారు చూసావా, ఆ సర్కిల్లో సమాచారం అయితే అది ఉంది. ఎందుకంటే ఇప్పటికే మనం చూస్తున్నాం అల్లు అర్జున్ గడ్డం గురించి ఎంత వివాదం జరిగిందో, సుకుమార్కి అల్లు అర్జున్కి పడట్లేదు అంటున్నారు, అదేమి లేదని బన్నివాసు గారు క్లారిఫై చేస్తున్నారు. బట్ ఏది ఏమైనప్పటికీ కూడా ఇంకా షెడ్యూల్స్ అయి పూర్తయి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్లు ఇవన్నీ జరగాలంటే డిసెంబర్ 6కి కూడా రాలేమేమో అని పుష్ప టీంలో అయితే ఒకలాంటి ఒక చిన్న సందేహం అయితే ఉంది. మరి రాజాసాబ్కి లింక్ ఏంటబ్బా అని అనుకున్నారంటే, రాజాసాబ్ గ్లిమ్స్ అయితే చూశారు, అద్రిపోయినాయి. పాత డార్లింగ్ని అలా తీసుకొచ్చి ఇలా పట్టుకుని ఇలా కూర్చోపెట్టినట్టయితే మన అందరికీ కనిపించింది. అండ్ మారుతి గారి ట్రేడ్ మార్క్ అయినటువంటి రొమాంటిక్ కామెడీ జోనర్లో ప్రభాస్ని చూపించబోతున్నారు. ఫర్ ద ఫస్ట్ టైం ప్రభాస్ ఎంటైర్ కెరియర్లోనే అటు. మరి ఇప్పుడు అందరికీ వచ్చిన డౌట్ ఏంటంటే, ఇంతకీ కాంపిటీస్ ప్రభాస్ని ఏమైనా దేని కింద చూపిస్తారా, ఆయన మనల్ని భయపెడతాడా అని ఇన్ని రకాల కన్ఫ్యూజన్స్ అయితే జనాల్లోనూ ఉంది. బట్ ఏదేమైనప్పటికీ ట్రేడ్ మార్క్ అయిన మారుతిది ఎంతో ఇష్టపడ్డాం. తను చేసినటువంటి పాత సినిమాలు మనం చూసుకుంటే, లేదంటే తన లైక్ వేరే సినిమాలు చూసుకుంటే ఒక జబ్బు ఉంటుంది, ఆ జబ్బు చుట్టూరు కామెడీ చేస్తాడు. మహానుభావుడు చూసాము, అట్లనే ఉంటుంది. నాని చూసాము, అలాగే ఉంటుంది. సో ఇలాగ ఈసారి కామెడీ అయితే పుష్కలంగా పండించేస్తాడని చెప్పి ఫిక్స్ అయిపోయారు. ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే, అదంతా కాదు మ్యాటర్ చెప్పమ్మా అంటే, సో వాళ్ళు ఏంటంటే నెక్స్ట్ ఇయర్ 2025కి సో వాళ్ళు ఒక డేట్ అనుకుంటున్నారు. మరి ఆ టయానికి కనుక ఈ పుష్ప 2 వాళ్ళు కనుక పోస్ట్ పోన్ చేసుకుంటే అప్పుడు రాజాసాబు పుష్ప క్లాష్ అవ్వచ్చు కదా అని అయితే ఒక వర్గంలో సమాచారం అయితే జరుగుతుంది. పుష్పయే వెనక్కి తగ్గాడు, రాజాసాబ్ తగ్గడా వెనక్కి వెళ్ళడా అని చెప్పి ఇంకొక కొంతమంది అనుకుంటున్నారు. మీరేమనుకుంటున్నారు? రాజాసాబ్ సేమ్ టైంకి వస్తుంది అనుకుంటున్నారా, లేదంటే పుష్ప 2 సేమ్ టైంకి వస్తుంది అనుకుంటున్నారా, క్లాష్ అవుతుంది అనుకుంటున్నారా, ఏమనుకుంటున్నారు? సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మీరు ఏం చేయాలి? ప్లీజ్ డూ ఫాలో హేమ హంగామా.